ముందుగా గ్యాస్ వెలిగించుకోవాలి. గ్యాస్ వెలిగించిన తర్వాత బాండి పెట్టాలి. బాండి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 3 స్పూన్లు. ఆ తర్వాత 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి. అలా కలుపుతూ ఉండగా కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసి అలా కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలి మూత పెట్టి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి బాగా కలపాలి. అలా బాగా కలిపి మూత పెట్టేయాలి. కొంచెం సేపు మగ్గిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి రుచికి తగినట్టుగా. మేము కొంచెం కారం ఎక్కువగా తింటాము, అందుకే నేను 3 స్పూన్ల కారం వేసాను. మీకు నచ్చినంత మీరు వేసుకోవచ్చు, మీరు తినేదాన్ని బట్టి, మీ టేస్ట్ని బట్టి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలా కలిపి మూత పెట్టేయాలి. కొంతసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత కలిపి మూత పెట్టేయాలి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా కలపాలి. అంతే, చికెన్ కర్రీ రెడీ.